నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చిలక సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ కారుకు ముందు వెళుతున్న లారీ టైర్ పంచర్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదిగా వెళుతోంది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్ పై పడిపోయిందని సమాచారం. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఆ రోడ్లో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆసుపత్రిలోకి తరలించారు. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్ ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో తలకి కట్టుకట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఈ సాయంత్రం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.